హలో ఆల్, వెల్కమ్ టు క్రికెట్. ఈ ఐపీఎల్లో అత్యంత పేలవమైన ఆట తీరుతో ముంబై ఇండియన్స్ తమ ఫ్యాన్స్ నిరుత్సాహపరుస్తూ వస్తుంది. వరుసగా ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడి డీలా పడ్డ ముంబై ఇండియన్స్కి ఊరటనిచ్చే వార్త. ఇటువంటి సందర్భంలో సూర్యకుమార్ యాదవ్ తిరిగి టీంలోకి రావడం ముంబై టీంకి ఒక శుభ పరిణామం. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడడంతో అభిమానులు పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. ఒక పక్క రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పూర్తి ఆగ్రహంలో ఉన్న ముంబై ఫ్యాన్స్ కొత్త కెప్టెన్గా వచ్చిన హార్దిక్ పాండ్యాను అంగీకరించలేకపోతున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఓటమి చెందడం, దానికి తోడు హార్దిక్పై వస్తున్న విమర్శలతో ముంబై టీం మరింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తోడు టీం మెంబర్స్ మధ్య సఖ్యత, సమిష్టి కృషి సరిగా లేకపోవడంతో కెప్టెన్ను మార్చాలంటూ ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ముంబై ఫ్రాంచైజీ. ఆడిన మొదటి 3 మ్యాచ్లు ఓటమి చెందడంతో ప్లే ఆఫ్ ఛాన్సులు నీరుగారుతున్న ఈ తరుణంలో స్కై ఈజ్ బ్యాక్ అంటూ వస్తున్న వార్తలు ముంబై ఫ్యాన్స్లో మంచి ఉత్సాహాన్ని నింపుతున్నాయి. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో నంబర్ 1 స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్కి దూరమయ్యాడు. టీ20లలో తన విధ్వంసకర బ్యాటింగ్తో గ్రౌండ్లో 360 డిగ్రీస్లో తన బ్యాట్కి పనిచెప్పగలిగిన ఇండియన్ బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్కు పేరుంది. ఇంజూరీ నుంచి సూర్య పూర్తిగా కోలుకొని ఫిట్గా ఉన్నారని బెంగళూరు ఎన్సీఏ ప్రకటించింది. దీనితో వచ్చే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే ముంబై మ్యాచ్కి సూర్య సెలక్షన్లో అందుబాటులో ఉంటారని పలు రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో పాటు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అతను పాల్గొనడంతో ఆదివారం ఢిల్లీతో జరిగే మ్యాచ్లో తను అందుబాటులో ఉంటారంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలే ఓటమి నిరుత్సాహంలో ముంబై ఫ్యాన్స్కి ఆదివారం జరిగే మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కావడం, అందున స్కై వస్తున్నాడంటూ వచ్చిన వార్తలతో ముంబై విజయం కోసం నీ రాక ఇక అనివార్యం సూర్య అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ముంబై ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా 2025 ఐపీఎల్ కోసం మెగా యాక్షన్ ఉండడంతో రోహిత్ శర్మ ముంబైని వీడి యాక్షన్లో అందుబాటులో ఉండవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అది కానీ జరిగితే ఈసారి యాక్షన్ మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.